ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలా వద్దా? పెళ్లి డెఫినెట్ గా చేసుకోవాలండి. పెళ్లిలో ఉన్న ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా గొప్పదండి. దాన్ని ఎవరు డివైడ్ చేయలేరు. ఫ్యామిలీ లైఫ్ లేని చోట ఈ డివోర్స్ అనేది ఎంత ఫ్యాషన్ అయిపోయింది అని అంటే, పోవర్టీ నుంచి సెలబ్రిటీస్ వరకు కూడా ఏమైనా చిన్న ప్రాబ్లం అయితే గోయింగ్ టు డివోర్స్. ఈజ్ ద డివోర్స్ ఓన్లీ సొల్యూషన్ హియర్? మ్యారేజెస్ అంటే 3 రకాలుగా మనం చెప్పుకుంటాం కదా. ఒకటి రీసెంట్ గా ఉన్న ఒక డేటాలో తీసుకుంటే ఏంటంటే 46% డైవర్స్ అన్ని కూడా లవ్ అనేది అమౌంట్ కి రిలేట్ అయి ఉంటుందా? ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కి రిలేట్ అయి ఉంటుందా? లవ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ రిలేట్ అయి ఉండదు. నిజంగా లవ్ ఉంటే ఓన్లీ ఇష్టపూర్వకంగా మనసుతో మాత్రమే లవ్ చేసి, నువ్వు లేకపోతే నేను బతకలేను, నేను లేకపోతే నువ్వు బతకలేవు అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లైఫ్ కోచ్ వెంకట్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, లైఫ్ కోచ్ మీరు, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి సార్. డైరెక్ట్ అటాక్ క్వశ్చన్ ఏంటి అని అంటే, అసలు ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలా వద్దా? పెళ్లి డెఫినెట్ గా చేసుకోవాలండి. ఎందుకు? పెళ్లిలో ఉన్న మాధుర్యం వేరు. అద్భుతమైన ఒక మంచి జీవిత దాంపత్య మాధుర్యం అనేది చాలా గొప్పది. దాన్ని ఎవరు డివైడ్ చేయలేరు. ఎందుకంటే తరతరాలుగా మనం చూస్తున్నాం. మీరు మీ గ్రాండ్ పేరెంట్స్ చూసారు, మీ పేరెంట్స్ చూసారు, ఇంకా చుట్టుపక్కల మన రిలేషన్స్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ చూస్తున్నారు. ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా గొప్పదండి. దాన్ని ఎవరు మనం డివైడ్ చేయలేరు. ఫ్యామిలీ లైఫ్ లేని చోట సర్టనిటీ ఉండదు. ఓన్లీ అన్సర్టనిటీ మాత్రమే ఉంటుంది. ఏదో టెంపరీగా మనకు ఫ్రెండ్స్ ఉంటారు, పబ్స్కి వెళ్తాము, రెస్టారెంట్కి వెళ్తాము, సినిమాకి వెళ్తాము, అయిపోతుంది. అంటే ఒక 7 hours 8 hours మీరు స్పెండ్ చేయగలరు సొసైటీలో, మీ ఫ్రెండ్స్తోనూ ఉద్యోగంతోనూ ఫ్రెండ్స్తో చేయగలరు. ఆఫ్టర్ దట్ 9 అయింది, 10 అయింది, మీకు ఏం గుర్తొస్తుందండి? ఇల్లు గుర్తొస్తుంది. ఇంటికి వెళ్ళక ఎవరుంటారు? మీరు పెళ్లి చేసుకోకపోతే ఎవరుంటారు? మీరు మాత్రమే ఉంటారు. అసలు ఆఫ్టర్ 10 లైఫ్ ఎక్కువ అండి, బిఫోర్ లైఫ్ కంటే కూడా. అసలు పగటి జీవితం కంటే రాత్రి జీవితం చాలా గొప్పది. రాత్రి జీవితంలోనే అద్భుతాలు జరుగుతాయి, అనర్థాలు జరుగుతాయి. సంతోషాలను అక్కడ అనుభవిస్తారు, నరకాన్ని అనుభవిస్తారు. సో రాత్రి జీవితం అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళక్కర్ల మనం, సెక్సువల్ లైఫ్ లో కాదు. సెక్సువల్ లైఫ్ అనేది స్పాంటేనియస్, అది పక్కన పెట్టేస్తే లైఫ్ అంతా కూడా, సగం లైఫ్ అంతా కూడా రాత్రి ఉంటుంది. రాత్రి అంటే మనం ఇంట్లో ఉండే సమయం. ఆ సమయంలో ఉండేటటువంటి ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ నేనేం అడుగుతున్నా అంటే, ఈ రోజుల్లో, అందుకని నేను పర్టికులర్ గా మెన్షన్ చేశాను. మీరు ఇందాక చెప్పిన పాయింట్స్ ప్రకారం నేను మా గ్రాండ్ పేరెంట్స్ ని చూసి ఇన్స్పైర్ అయ్యా. మ్యారిటల్ లైఫ్ ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుందని. కమింగ్ టు పేరెంట్స్, కొన్ని గొడవలు అంటే జనరేషన్ గ్యాప్ వల్ల, మేబీ కొంచెం చేంజెస్ వల్ల పేరెంట్స్ లో గొడవల్ని చూసాము, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కూడా చూసాం. ఈ రోజుల్లో వై అస్ యూత్, ఇంక్లూడింగ్ యూత్, ఎవ్రీవన్, ఇండిపెండెన్సీ అనేది ఎక్కువైపోయింది. సో పూర్వకాలంలో మీరు అన్నట్టు అమ్మమ్మ తాతయ్య అని అంటే వైస్ వర్స, వాళ్ళకి ప్రేమ ఇచ్చిపుచ్చుకునేవారు, ఇద్దరు ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యేవారు. హస్బెండ్ మీద వైఫ్, వైఫ్ మీద హస్బెండ్ డిపెండ్ ఉండేవారు. సో ప్రేమను ఇచ్చిపుచ్చుకున్నారు. తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఇండిపెండెన్సీ అనేది ఎక్కువైపోతుంది. అంటే నువ్వు ఉంటే నాకేంటి, లేకపోతే నాకేంటి, నా సంపాదన నేను సంపాదించుకుంటున్నా, నా బట్టలు నేను కొనుక్కుంటున్నా, నా ఫుడ్ నేను చేసుకుంటున్నా, నీ వల్ల నాకు ఉపయోగం ఏంటి? నువ్వు ఇట్లా గొడవ పడి టాక్సిక్ చేసేటట్టయితే నాకు అవసరం లేదు, వెంటనే డివోర్స్. సో ఈ డివోర్స్ అనేది ఎంత ఫ్యాషన్ అయిపోయింది అని అంటే, పోవర్టీ నుంచి సెలబ్రిటీస్ వరకు కూడా ఏమైనా చిన్న ప్రాబ్లం అయితే గోయింగ్ టు డివోర్స్. ఈజ్ ద డివోర్స్ ఓన్లీ సొల్యూషన్ హియర్? అంటే ఇక్కడ మీరు మ్యారేజెస్ అంటే 3 రకాలుగా మనం చెప్పుకుంటాం కదా. ఒకటి అరేంజ్డ్ మ్యారేజ్, పెద్దవాళ్ళు ఏర్పాటు చేసి అన్ని చూసి చేసేవి. 2 లవ్ మ్యారేజెస్. 3 ఇప్పుడు రీసెంట్ గా డేటింగ్ ఆర్ లివింగ్ దీంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పెద్దవాళ్ళు అరేంజ్ చేసినప్పుడు చాలా మంది ఆర్గ్యుమెంట్ అదే, పెద్దవాళ్ళు చూసి 4 వైపులా చూసి, అంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి చేసిన పెళ్లిళ్ళు చాలా బాగున్నాయని చెప్పేసి ఈ మధ్య ఒక వర్గం ఆర్గ్యూ చేస్తుంది.
అరేంజ్డ్ మ్యారేజ్ లో అరేంజ్ మ్యారేజ్ నుంచి వస్తున్నాయి. ఎస్. మరి ఎందుకు వస్తున్నాయి? ఒకప్పుడు లేవు, 25 ఏళ్ళు. ఒకప్పుడు ఎలా ఉంటుండే అంటే అరేంజ్ మ్యారేజెస్ సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఉండేవి, లవ్ మ్యారేజెస్ ఫెయిల్యూర్స్ కౌంట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది సిచ్యువేషన్. పేరెంట్స్ చూపించి చేసుకున్న మ్యారేజెస్ అన్ని కూడా మాక్సిమం ఫెయిల్యూర్సే ఉంటున్నాయి. లవ్ మ్యారేజెస్ సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు. లవ్ మ్యారేజ్ లో కూడా అన్ని సక్సెస్ అవుతున్నాయి కాదండి, బట్ కౌంట్ పెరిగింది కంపారిటబుల్ టు పాస్ట్. అంటే ఇక్కడ మనం స్థూలంగా చూడాల్సిన విషయం కొన్ని ఉన్నాయండి. అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అనటం కంటే కూడా ఇంతకుముందు అంటే ఒక ట్రెడిషనల్ వేలో ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఉండేవి. నువ్వు నచ్చినా నచ్చపోయినా ఆ అబ్బాయితోనే ఉండాలి, చచ్చినట్టు అన్నట్టు, అతనే నీ భర్త, అతనే నీ జీవితం అని చెప్పేసి అమ్మాయికి చెప్పేవాళ్ళు. ఆ అబ్బాయి కూడా అరే భార్యరా, ఆ అమ్మాయితోనే ఉండాలి, నువ్వు నీ లైఫ్ నీ ఫ్యామిలీ గ్రో అవడానికి అలానే ఉండాలి. ఇలా పెద్దలు చెప్తూ వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇష్టం ఉన్న లేకపోయినా కొంతకాలం కాపురం చేసేవాళ్ళు. ఒక 5 years గడిపాక ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది. మైండ్ ఏంటంటే కండిషనింగ్ అవుతుంది. సబ్ కాన్షియస్ ఎప్పుడు కూడా మనకి ఏదైతే అందుబాటులో ఉందో దాంతో పదే ఇంటరాక్ట్ అయినప్పుడు అదేంటంటే అలవాటు పడిపోతుంది. సో అలవాటు పడేలోపు ఈ 5 years లోపు ఎవరు పిల్లలు పుడతారు, పాపో బాబో ఎవరో పుడతారు. సో ఆటోమేటిక్ గా అటెన్షన్ మీకు హస్బెండ్ మీద నుంచి పిల్లల మీదకి వెళ్ళిపోతుంది, హస్బెండ్ కూడా పిల్లల మీద వెళ్ళిపోతుంది. సో ఆ పిల్లల మీద ఉన్న ప్రేమ ఇలా ఇంకొక 5 ఏళ్ళు నడిపిస్తుంది. సో ఇట్లా అది ఒక 10 years తర్వాత బాధ్యత నడిపిస్తుంది. బాధ్యతలు వాళ్ళని చదివించాలి, వాళ్ళ ఫ్యూచర్ కోసం మన గోల్స్, వీళ్ళ గోల్స్ పక్కన పెట్టి పిల్లల కోసం మనం గోల్స్ ఎక్కువ మనం సెట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా సెట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ అలాగా వెళ్ళిపోతూ ఉండే. ఒక 15-20 ఏళ్ళు లైఫ్ లీడ్ చేశాక ఇంకా పెద్దగా ఇబ్బంది ఉండదు, నడుస్తూ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇష్టపూర్వకంగా పెళ్లిళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నారు. నిజంగా కూడా అది అవసరం కూడా. ఒకళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం, లేకపోతే ఎవరు పెద్దవాళ్ళు చెప్పారని ఫోటో చూసి పెళ్లి చేసుకోవడం అనేది కొంచెం కష్టమైన విషయమే. అది ఇంతకుముందు జరిగింది. కానీ ఇప్పుడు అది చక్కగా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని చేసుకోవాలనే ఉద్దేశంలో వచ్చారు. అది మంచిదే. కాకపోతే మహిళలు కోపడకపోతే ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు ఉమెన్కి ఎప్పుడైతే వచ్చిందో ఇప్పటి వరకునేమో పోట్లాడుతూ వచ్చారు, మమ్మల్ని తొక్కేస్తారు, మమ్మల్ని అనగదొక్కుతూ వచ్చారు మెయిల్ అని చెప్పేసి అన్నారు. ఐ రెస్పెక్ట్ ద ఉమెన్, వచ్చారు. డెఫినెట్ గా అది అందరూ కూడా బాధపడ్డారు. ఎవరైనా ప్రోగ్రెసివ్ మెన్ కూడా బాధపడ్డారు, ఉమెన్ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి. ఎప్పుడైతే ఉమెన్ కి ఎడ్యుకేషన్ పెరిగింది, చక్కగా ఆదాయం వచ్చింది, సంపాదిస్తున్నారు, ఇలాంటి టైంలో ఏమైందంటే వీళ్ళకి ఇండిపెండెన్స్ ఒక్కసారిగా వచ్చిన ఫ్రీడమ్ తట్టుకోలేకపోతున్నారు. ఒక్కసారిగా లాస్ట్ డికెట్ లో వచ్చింది అది. అంత ముందు కొద్దిగా గొప్ప ఉన్నా కూడా లాస్ట్ డికెట్ నుంచి బాగా వచ్చింది. ఒక సాఫ్ట్వేర్ గర్ల్ కి లేదా ఒక డాక్టర్ ఇంజనీర్ కి 1 లక్ష రూపాయలు ఆ గర్ల్ కి రావడం అనేది ఒక 25 years లో 1 లక్ష రూపాయలు సంపాదించే పొటెన్షియాలిటీ లాస్ట్ డికెట్ లోనే పెరిగింది. ఈ పెరిగేటప్పుడు ఏమైందంటే నేను 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను, నేను ఇండివిడ్యువల్ అనే ఫీలింగ్ మొదలైంది. ఫీలింగ్ మొదలైనప్పుడు ఈ డిబేట్ స్టార్ట్ అయింది. ఇంతకు ముందు హస్బెండ్ ఏదైనా కోపడ్డప్పుడు చిరాకు పడ్డప్పుడు సర్దుకుపోయిన ఉమెన్ ఇప్పుడు సర్దుపోవట్లేదు. ఎందుకు? నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నా. అంటే ఇక్కడ అదే లవ్ అనేది అమౌంట్ కి రిలేట్ అయి ఉంటుందా, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కి రిలేట్ అయి ఉంటుందా? లవ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ రిలేట్ అయి ఉండదు. నిజంగా లవ్ ఉంటే ఏ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా దాన్ని ఆపలేదు. కానీ ఎంతవరకు లవ్ ఉంది, వీళ్ళిద్దరూ ఒకటయ్యేటప్పుడు ఎంతవరకు వీళ్ళు లవ్ చేశారు, దేన్ని లవ్ చేశారు, మనసులు కలిసి ప్రేమించుకున్నారా, లేకపోతే అతనుకున్న ఫైనాన్షియల్ బ్యాకింగ్ చూసి ఈమె లవ్ చేశారా, లేకపోతే ఈమె వెనుకున్న ఫైనాన్షియల్ సపోర్ట్ లేక చూసి అతను లవ్ చేశాడా? ఇవన్నీ చాలా డైనమిక్స్ ఉంటాయి. ఇక్కడ ఏదో కారణాల చేత చేసి ఉండొచ్చు. ఓన్లీ ఇష్టపూర్వకంగా మనసుతో మాత్రమే లవ్ చేసి నువ్వు లేకపోతే నేను బతకలేను, నేను లేకపోతే నువ్వు బతకలేవు అనే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా పే చేసిన అనుభవాలు చేసి కూడా చాలా స్టబర్న్ గా ఉన్న ఫ్యామిలీస్ మనం చూసాం. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ బాండింగ్ తక్కువ, మెంటల్ బాండింగ్, నాట్ ఫిజికల్ బాండింగ్, మెంటల్ బాండింగ్ తక్కువగా ఉండడం వల్ల ఎప్పుడైతే కనెక్టివిటీ పోతుంది, ఈ కనెక్టివిటీ పోయినప్పుడు ఏంటంటే ఎగ్జిస్టెన్స్ కలిసి బతకడం మాత్రమే జరుగుతుంది. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఒకరికొకరు రియాక్ట్ అవడం, ఈమెదో చిరాకు పడి సంథింగ్ ఏదో పీరియడ్స్ లో ఉన్నప్పుడు డేట్స్ లో ఉన్నప్పుడు కొంచెం ఉమెన్ కి హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది, చిరాకు పడతారు. బట్ అప్పుడు వాడు వైబ్రెంట్ గా రియాక్ట్ అవడం, ఏంటి ఏం మాడుతున్నావు నువ్వు సంపాదిస్తున్నావు నీకోనా. సో ఇక్కడ ఏంటి అంటే ఒక అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి ఈ బాండ్ లో ఉండట్లేదు ఈ రోజుల్లో మెయిన్ గా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కుటుంబంలో వచ్చే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న చిరాకులు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి. ఇవి కాదు మనకు ముఖ్యమైనది. అటు వైఫ్ అర్థం చేసుకోవాలి, ఇటు హస్బెండ్ అర్థం చేసుకొని వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అసలు
హస్బెండ్ ఏదైనా మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించాలి. అతను బయట నుంచి వస్తున్నాడు, జాబ్ లో చిరాకు అవునవును, ఇవన్నీ exactly. ఉంటాయి. సో అందువల్ల మాట్లాడుతున్నామో 5 నిమిషాలు కామ్ ఉంటే పోతుంది కదా అని ఈమెనుకోవాలి. ఈమె ఏదైనా చిరాకు పడ్డప్పుడు అరే ఆమె ఇంట్లోనే ఉంటుంది కదా, లేకపోతే జాబ్ కూడా వెళ్తుంది కదా, జాబ్కి వెళ్ళి ఇంట్లో పని చేస్తుంది కదా, ఎంత స్ట్రెస్ ఇన్ని చేసినప్పుడు ఎంత స్ట్రెస్ ఉంటుంది. సో మాట్లాడింది కదా, ఒక 5 నిమిషాలు కామ్ అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పనుకుంటే 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. కానీ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్, మీరు అన్నట్టు 5-10 నిమిషాల తర్వాత మామూలు అవ్వట్లేదు సిచ్యువేషన్స్. ఎందుకు స్టిల్ ఈగోకి వెళ్తున్నారు అంటే నేనే కరెక్ట్, నా మాటే కరెక్ట్ అని నెగ్గేంత వరకు దాన్ని సాగదీస్తున్నారు. ఐదర్ ఇన్ ఉమెన్ ఆర్ ఇన్ మెన్, బేస్డ్ ఆన్ దేర్ మైండ్ సెట్స్, దేర్ ఈగో లెవెల్స్. అంటే ఇప్పుడు సరే మీరు అన్నట్టు హస్బెండ్ వచ్చాడు, వైఫ్ వెయిట్ చేస్తూ ఉంది, బయటకు వెళ్దాం అనుకున్నారు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అది అర్థం చేసుకునే పొజిషన్ లో ఇద్దరు ఉండరు, యాంగర్ ప్రాబ్లం వల్ల. సో కానీ అక్కడ అర్థం చేసుకున్నా గానీ, అంటే కామ్ గా ఉన్నా గానీ ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు, నేను ఇంతసేపు వెయిట్ చేశాను కదా నీ గురించి, నువ్వు ఆఫీస్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నావు, నాకు ఇవ్వట్లేదు, ఇలా. లేదు అంటే హస్బెండ్ విషయానికి కూడా ఇంతే. ఏంటంటే ఆ టాపిక్ ని అక్కడికి కట్ చేయట్లేదు, దాన్ని ఇంకా డ్రాగ్ చేస్తున్నారు. ఆ డ్రాగ్ చేయడం వల్ల ఏంటంటే అంటే దారం లాగే కొద్దీ తెగుతుంది అని అన్నట్టు తెగేంత వరకు లాగుతున్నారు. ఎందుకు అలా అంటే ఇక్కడ ఏంటి డిఫరెన్స్ ఇంతకు ముందు రోజులకి ఇప్పుడున్న రోజులకి, అసలు ఎక్కడ ఈ డిఫరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది? అంటే దీనికి రెండు ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఒకటండి బ్రాటప్ బట్టి, వాళ్ళు పెంచిన పేరెంట్స్ పెంపకం దగ్గర. పిల్లలు కూడా పెద్దవాళ్ళు పిల్లల్ని పెంచేటప్పుడు ఇవన్నీ ఉంటాయనేది వాళ్ళకి ఎటికెట్ చేస్తుండాలి. పెంపకం అయితే సగం సెల్ఫ్ రియలైజేషన్. ఒకటి పెంపకము, వాళ్ళు సరిగ్గా అంటే ఇలాంటివన్నీ ఉంటాయి జీవితంలో, ఇటు తల్లి గాని తండ్రి గాని ఇద్దరు చెప్పాలి. బాయ్కి అయితే ఇలా ఉంటాయిరా, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, మన సంపాదన ఒకటే కాదు, ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసుకోవాలి, పిల్లలు బ్యాలెన్స్ చేసుకోవాలని ఫాదర్ ఎడ్యుకేట్ చేయాలి. అలాగే మదర్ కూడా ఏం చెప్పాలి, రేపొద్దున అమ్మాయి వస్తే నేను ఎలాంటి ఉమెన్ ఆమె కూడా అలాంటి ఉమెనే, ఆమె కూడా అర్థం చేసుకోవాలి అని. ఎందుకంటే బాయ్ ఎప్పుడు కూడా మదర్ కి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, మదర్ కూడా చెప్పాలి. అట్లాగే ఆడపిల్ల కూడా, అమ్మా మీ ఫాదర్ తో నేను ఇంతకాలం సంసారం చేశాను కదా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆయన కూడా కోపం నుంచి రాకుండా ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ నేను బేర్ చేసుకుంటూ వచ్చా, రేపు మీ లైఫ్ లో కూడా రావచ్చు, ఇలా వచ్చినప్పుడు మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆమె ఎడ్యుకేట్ చేయాలి. సో ఇలా బ్రాటప్ తీసుకురావటం వల్ల కొంతవరకు వస్తుంది. రెండోది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఒక్కటే అల్టిమేట్ కాదనే విషయం ఇద్దరికి తెలియాలి. ఇటు బాయ్కి తెలియాలి, ఇటు ఉమెన్ కూడా తెలియాలి. ఇవాళ ఆదాయం ఉంది, ఇవాళ ₹1,00,000 జాబ్ ఉంది మనకి సాఫ్ట్వేర్ లో, రేపొద్దున ఉద్యోగం పోతుంది, రేపొద్దున జీరో అయిపోతాం. అంతే. సో రేపొద్దున ఇవాళ డబ్బు వస్తున్నాయి, నువ్వు ఈగోయిస్ట్ గా ఉండి మెకానికల్ లీడ్ చేసి అతనితో డిస్కనెక్ట్ అవ్వాలని, ఏజ్ దాటిన తర్వాత మనం జాబ్ చేయడానికి కూడా ఎలిజిబిలిటీ ఉండదు. అప్పుడేంటి ఇవాళ జాబ్స్ చాలా స్ట్రెస్ఫుల్ గా ఉన్నాయి. ఒక 40 తర్వాత ఎవరు జాబ్స్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాబట్టి అడుగుతుంటారు, సార్ 45 తర్వాత మేము జాబ్ చేయలేము, మాకు ఎప్పటి నుంచి మాకు మార్గం చెప్పండి, 40-45 సెటిల్ అయ్యి ఒక డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటారు. ఎగ్జాక్ట్లీ. సో రేపొద్దున ఇవాళ నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు కదా అని చెప్పి శారీగెంట్ గా బిహేవ్ చేసి నువ్వు రేపొద్దున 40 తర్వాత వెనక్కి తెలిసి వస్తే ఏం కనిపేది లైఫ్. సో ఈ విషయాన్ని రేపేంటి అనేది మనం ఆలోచించాలి. ఇలా ఆలోచించినట్టయితే ఈ డిస్టర్బెన్స్ రావు. నేను ఒక చిన్న లైఫ్ లో రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. నేను కూడా అంతకుముందు జర్నలిస్ట్ గా ఉండేవాడిని, తర్వాత మార్కెటింగ్ లోకి వచ్చాను. ఇవన్నీ బయట చాలా చిరాకులు ఉంటాయి కదా, మీకు తెలుసు. మార్కెటింగ్ లో వచ్చేసి ఇంట్లోకి వచ్చి ఏదైనా గబాల్ని ఆర్డ్గా ఏదైనా అనేవాడిని. మా వైఫ్ ఏం చేసేవాళ్ళు అంటే, నేను కొంచెం హార్ష్గా రియాక్ట్ అయినా కూడా చాలా కామ్ గా ఉండేవారు ఆమె, ఏం మాట్లాడేది కాదు. నేను ఒక 2-3 నిమిషాలు మాట్లాడేసేసి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్లోకి వెళ్ళిపోయేవాడిని. సాయంత్రం వరకు కూడా ఏం మాట్లాడేది కాదు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి నేను కోపడ్డాను కదా, నేను ఇంత కోపడ్డా కూడా ఆమె రియాక్ట్ అవ్వలేదు, అయ్యో నేనే అనవసరంగా మాట్లాడాను అని రిలేషన్ స్టార్ట్ అయ్యేది. సో అయిపోయి నేను అట్లా మాట్లాడాల్సింది కాదు అని చెప్పి నాకు నేను రియలైజ్ అయిపోయి మళ్ళీ కాసేపు తర్వాత బయటకు వచ్చి, ఏం మేడం ఏం చేస్తున్నావు, కాఫీ ఇస్తావా, టీ ఇస్తావా అని మాట్లాడేవాడిని. సరే మామూలుగా అడిగినట్టు ఇచ్చేసేది. ఎప్పుడో సాయంత్రం పూట నైట్ 10-11 పడుకున్నప్పుడు మాట్లాడేటప్పుడు, వెంకట్ నువ్వు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, నేను అర్థం చేసుకోగలను, నువ్వు చిరాకు చాలా ఉంది, కానీ నువ్వు చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది, కూల్గా చెప్పొచ్చు కదా అని చెప్పేది. ఇంత రిలేషన్ ఎవరిస్తారండి? అప్పుడు వెంటనే ఆటోమేటిక్ మనకి ఏమనిపించేది, సారీ చెప్పాలనిపిస్తుంది. కరెక్ట్. మెయిన్ గా టోన్, చెప్పే విధానం బట్టి మనకి మన తప్పు మనం గ్రహించగలుగుతాం. అక్కడ 12 అవర్స్ తర్వాత కూల్ గా నువ్వు పొద్దున ఇలా మాట్లాడేవు, అలా మాట్లాడక కరెక్ట్ కాదు, నేను అర్థం చేసుకోగలను, నీ టెన్షన్ నీ చిరాకుని అర్థం చేసుకోగలను, కానీ అలా మాట్లాడుకుంటే ఇలా కూడా చెప్పొచ్చు కదా అని చెప్పేసి ఒక రిలేషన్. అందుకే నేను బయట ట్రైనర్స్కి వెళ్ళినప్పుడు నాకు మా మదర్, మా యూనివర్సిటీ, మా వైఫ్ నాకు ప్రొఫెసర్ అని చెప్తుంటారు అనమాట. రియల్లీ మా మదర్ కూడా అంతే, అన్నిటికీ అనమాట. యాక్చువల్ గా 6th or 7th చదువుతుంది, కానీ ఆమె 10 మంది సమస్యలు డీల్ చేశారు బయట.
ఎవరన్నా వచ్చి ఏదైనా ప్రాబ్లం చెప్తే వెంటనే వాళ్ళు సొల్యూషన్ చెప్పేసరి అంత ఉండేది. నేను లైఫ్లో చాలా స్ట్రగుల్ ఫేస్ వచ్చాను. ఎక్కడ కూడా నేను వీక్ అయినప్పుడు అస్సలు ఎంత మోటివేషన్ ఇచ్చేదంటే, నీకేంటారు నువ్వు సూపర్ హీరో, నువ్వు ఏదైనా చేయగలరు, యూ కెన్ గో హెడ్, నేను ఉన్నాను కదా. ఆమె ఏం చేయరు, ఆమె ఏం చేయలేదు, గైడ్ చేస్తారంతే, చేసేది. అట్లాగే ఆఫ్టర్ మ్యారేజ్ వైఫ్ కూడా చాలా స్ట్రగుల్స్ లో ఆమె పక్కన నిలబడి, వెంకట్ నీకు సూపర్, నువ్వు ఏదైనా చేయగలరు, నేను ఉన్నాను. సో ఇలా చెప్పేది. ఇది ఉన్నప్పుడు ఒక అద్భుతమైన గ్రోత్ వస్తుందండి. ఎస్ సార్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది కాబట్టి టాపిక్ లో, ఈ రోజుల్లో ఆఫ్టర్ మ్యారేజ్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా ఎక్కువ అయిపోతుంది. ఇటు అమ్మాయి తరపున మదర్ కానీ అబ్బాయి తరపున మదర్ కానీ, నువ్వెందుకు తగ్గాలి, నేను మీ డాడీతో ఇట్లానే ఉన్నా, నువ్వు అలా ఉండొద్దు, అల్లుడు గారు ఏం చేస్తున్నారని, లేదంటే కోడలు ఏం చేస్తుందని, దీస్ ఇన్వాల్వ్మెంట్స్ మెయిన్ గా ఈ మదర్స్ ఎవరైతే ఉన్నారో బోత్ సైడ్, వీళ్ళ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. అదేంటి అంటే నువ్వు మా అమ్మని అంటావా అంటే నువ్వు మా అమ్మని అంటావా అని అది ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు సపోజ్ పేరెంట్స్ చదువుకోపోతే పిల్లలు చదువుకుని బాగుండాలని కోరుకుంటారు కదా, ఇది పాజిటివ్ వే. అలాగే నెగిటివ్ వేలు ఏం చేస్తారంటే, మదరు నేను మా హస్బెండ్ తో కష్టాలు అనుభవించాను, ప్రాబ్లం ఫేస్ చేస్తాను, నా కూతురు మాత్రం అలా అవడానికి వీలేదు అని చెప్పేసి వీళ్ళల్లో వాళ్ళు తయారు చేస్తారు. కష్టాలు జీవితంలో చిన్న చిన్న విషయాలు, డ్రాబ్యాక్స్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి. అది పేరెంట్స్ లైఫ్ లో కాదు, పిల్లల లైఫ్ లో కూడా ఉంటాయి. పేరెంట్స్ దాన్ని ఎలా ట్రీట్ చేయాలంటే, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి రేపు ఇలాంటివన్నీ నువ్వు అర్థం చేసుకోవాలమ్మా, అడ్జస్ట్ అవ్వాలమ్మా, ఇది చెప్పాలి తప్ప నువ్వు తగ్గడానికి వీల్లేదు. మీ డాడీతో నేను ఇలానే అవస్థపడ్డాను, నువ్వు మాత్రం పడ్డానికి వీల్లేదు. అతను ఏమంటే చెప్పు, మేము వస్తాము, మేము మాట్లాడతాము, అవసరమైతే డివోర్స్ ఇస్తాము. ఎగ్జాక్ట్లీ. వెనకాల నీకే తక్కువేంటి, ఆస్తి చాలా ఉంది, నువ్వు బతకలేవా? బతికే కాడి పెళ్ళి ఎందుకండి? ఆస్తి పెట్టుకుని బతికే కాడికి పెళ్లి చేయడం దీనికి, ఒక సంసారాన్ని ఏర్పాటు చేయడం దానికి. సంసారం అనేది ఏంటంటే అది ఒక అద్భుతమైన లైఫ్. అది ట్రూ. అంటే ఇప్పుడు టు బి ఫ్రాంక్, ఓపెన్ గా మాట్లాడాలి అని అంటే, సంసారం లేదంటే కాపురం లేదంటే వే ఆఫ్ లవ్ ఎక్స్ప్రెసింగ్ అంటే ఓన్లీ ఫిజికల్ రిలేషన్ ని మాత్రమే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక మాట్లాడే తీరువా, భోజనం వడ్డించే దాంట్లో కూడా ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకునేవారు మన గ్రాండ్ పేరెంట్స్ కాలంలో చూసుకున్నట్లయితే. దట్ కైండ్ ఆఫ్ లవ్ ఈ రోజులో ఎందుకు కనిపించట్లేదు అంటే, ఇక్కడ ఈ ప్రాబ్లం ఏమొస్తుందంటే, పెళ్లి అనేది సెక్సువల్ లైఫ్ రిలేట్ చేయకూడదండి. అసలు చాలా మంది అక్కడ రిలేట్ చేస్తున్నారు. అంటే సెక్సువల్ లైఫ్ అనేది లైఫ్ లో భాగమే, కానీ అదే జీవితం కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలా మందికి అర్థం కావడం ఏంటంటే, వయసులో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ వెళ్ళి అట్రాక్ట్ అయిపోయి ఆ ఫిజిక్ చూసో అదే ప్రపంచం అనుకుని ఎన్నో తప్పుడు దారిలోకి వెళ్తున్న వాళ్ళు కూడా. అది ఎంతకాలం ఉంటుందండి? అది ఎంతకాలం ఉంటుంది? మెయిన్ లో కూడా ఉండదు, ఉమెన్ లో కూడా ఉండదు. నిజంగా చెప్పాలంటే, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఉమెన్ లో 35-40 తర్వాత గ్లామర్ ఉండదండి. ఆటోమేటిక్ గా గ్రాడ్యువల్ తగ్గిపోతుంది డ్యూ టు ద హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, డిస్టర్బెన్సెస్. ఇంకొకటి ఏంటంటే, మెన్ కంటే కూడా ఉమెన్ చాలా శ్రమ పడతారు. ఈ విషయం గమనించాలి. ఆ హౌస్ వైఫ్ అయితే ఇంట్లో విపరీతమైన శ్రమ ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. హస్బెండ్ కి కావాల్సిన చూసి, పిల్లలకు కావాల్సిన చూసి, తర్వాత తనకు కావాల్సిన చూసుకుని, ఇవన్నీ చేసి, మళ్ళీ రాత్రి వచ్చేటప్పుడు ఏం కావాలి ఇవన్నీ సెట్ చేసుకుని, ఇవన్నీ మళ్ళీ బంధువులు వస్తే వాళ్ళకి చూసి, వీళ్ళ బంధువులు వస్తే ఇవన్నీ ఎంత ఉంటుందో తెలుసండి. మేల్ లైఫ్ అనేది చాలా, ఒక రకంగా చెప్పాలంటే బయట టెన్షన్స్ అయితే ఉంటాయి, కానీ వాడికి ఒకటే వేలో ఉంటాడు. జాబ్ అయితే జాబ్, బిజినెస్ అయితే బిజినెస్, ఈ టెన్షన్ లోనే ఉంటాడు. బట్ ఫ్యామిలీ గురించి వాడు ఆలోచించాల్సిన అవసరము రాదు. కానీ ఉమెన్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి తోడు తనే కనుక ఎంప్లాయ్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. సో ఇది చాలా ఏనమాట. సో ఇలాంటి టైంలో ఆ సెక్సువల్ లైఫ్ ఏంటంటే ఊరట కలిగిస్తుంది. సెక్సువల్ లైఫ్ అంటే ఫిజికల్ కనెక్షనే కాదు. హస్బెండ్ రాగానే మంచిగా మాట్లాడడం, వాళ్ళిద్దరు హస్బెండ్ చావుని చక్కగా మాట్లాడడం, షేర్ చేసుకోవడం, మార్నింగ్ నుంచి ఏం చేస్తావు, నేనేం చేస్తాను, ఇలా షేర్ చేసుకోవడం, ఇలా నవ్వుతూ మాట్లాడుకోవడం, వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న అదే అందులో ఉన్నంత స్ట్రెస్ రిలీఫ్ నిజంగా సెక్సువల్ లైఫ్ లో ఉండదు. అది తెలుసుకున్న రోజు ఏ రిలేషన్ అన్నా కానీ ఒక సక్సెస్ఫుల్ వేలోకి వెళ్తుంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. స్పాంటేనియస్ గా వెళ్ళేదండి. చాలా అందరికి నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే, సెక్సువల్ లైఫ్ అనేది స్పాంటేనియస్ గా వెళ్ళాలి. సెక్సువల్ లైఫ్ కోసం, సెక్స్ కోసం లైఫ్ లోకి వెళ్ళకూడదు. సెక్స్ కోసం లైఫ్ లోకి వెళ్ళాడు. లైఫ్ లో సెక్స్ అనేది ఒక భాగం, అది స్పాంటేనియస్ గా. ఇప్పుడు మనం బయట పక్షులు చూస్తున్నాం చెట్టు పైన, అవి దానికోసం ఆరాటపడవి. అవి ఏంటంటే అలా కలుస్తున్నప్పుడు క్యాజువల్ గా ఇంటరాక్ట్. ఇట్ ఈస్ ఎ క్యాజువల్ ఇంటరాక్షన్. అది ఎప్పుడు వస్తుంది? ఒక మనిషి హక్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందండి? భర్త భార్యతో మంచిగా మాట్లాడినప్పుడు, ప్రేమగా మాట్లాడినప్పుడు, లేకపోతే ఇతనికి నచ్చే విషయాలు మాట్లాడినప్పుడు, ఇతను ఆమెకి నచ్చే విషయాలు మాట్లాడినప్పుడు,
చాలా ఒక మనసు అనేది ఆహ్లాదకరంగా మారినప్పుడు జస్ట్ కమ్ టు హాక్ ఎస్ లాంగ్ లేటర్ ఆన్ దీస్ ఆర్ ద సిచ్యువేషన్. అంతేగాని డైరెక్ట్ గా సెక్స్ కోసమే అంటే ఇంకా అంటే ఏదేదో పెళ్ళైనప్పుడు కొద్దిగా ఉంటుంది అది. పెళ్ళైనప్పుడు కొద్ది కాలం పాటు దానికోసం ఆలోచిస్తుంటారు. వీడు ఆఫీసులో ఉన్న భార్య గుర్తొస్తుంటది, ఈమె ఇంట్లో ఉన్న హస్బెండ్ గుర్తు, ఇవన్నీ వెరీ కామన్ థింగ్స్ అవి. వీ హావ్ టు రెస్పెక్ట్ కూడా, వాటిని రెస్పెక్ట్ చేయాలి. అక్కడి నుంచే కదా బాండ్ స్టార్ట్ Bond అవుతుంది, start ట్రావెల్ టుగెదర్. అంతేగాని ఇదే లైఫ్, ఇది లేకపోతే ఇంకా నాకు ఫ్యామిలీ అనవసరం అనుకుంటే చాలా చాలా తప్పు. ఈ అవేర్నెస్ పేరెంట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. పేరెంట్స్ ఇవ్వలేకపోతే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ జనరేషన్ కాబట్టి వీళ్ళైనా నేర్చుకోవాలి, సెల్ఫ్ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి కంపేర్ చేసుకోవడం మానేయాలి, ఇంకొకరితో కంపేర్ చేసుకోవడం మానేయాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, మనం ఇలా ఉన్నాం. అండ్ ఒక్కటి మెయిన్ గా యూత్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ రోజు లాగా ఉండదు. రేపటి రోజు మనం అప్ కి వెళ్ళొచ్చు, డౌన్ కి వెళ్ళొచ్చు. బట్ ఎలా ఉన్నా కానీ మనకి ఒక తోడు అనేది, ఒక అండర్స్టాండింగ్, ఒక బాండ్ బట్టే ఉంటుంది. దట్ ట్రావెల్ చేసినప్పుడే అర్థమవుతుంది. అది ఈ రోజు నేను ఇండిపెండెంట్ కదా, నేను లక్షలు సంపాదిస్తున్నా కదా, నా లైఫ్ అంతా నేను ఇలానే ఉంటాను అనుకుంటే మాత్రం అస్సలు కాదు. అది అసలు ట్రూత్ కాదు. డబ్బు అసలు నథింగ్ అండి. డబ్బు సంసారం కాదండి. డబ్బే సర్వస్వం అయితే అంబానీకి భార్య ఎక్కర్లేదు. మిగతా ఈ కార్పొరేట్స్ ఎవరికి భార్యలు ఉంటారు, వాళ్ళకున్న డబ్బుతో మనం ఎంత వాళ్ళ ముందు. సో వాళ్ళకి మరి వాళ్ళ సంసారం బ్రహ్మాండం కాపాడుకుంటున్నారు. ఇక్కడ బయట వీళ్ళకుండే ఈగో కంటే వాళ్ళకుండే ఈగో ఎక్కువ ఉంటుంది. ఆ కార్పొరేట్ ప్రపంచంలో అక్కడ ఉమెన్ కుంటే ఈగో ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళు భరిస్తుంటారు, అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. సో డబ్బు అనేది అది జీవితానికి అవసరం మాత్రమే, డబ్బే సర్వస్వం కాదు. కానీ మనం చాలా సెన్సిటివ్ టాపిక్ ని మాట్లాడుతున్నాం, కానీ దీంట్లో చాలా డెప్త్ ఉంటుంది. మాట్లాడే కొద్దీ వస్తూనే ఉంటాయి. బట్ మనకున్న లిమిటెడ్ టైమ్ లో మనం ఇది ఇక్కడితో క్లోజ్ చేద్దాం. అండ్ ఇలాగా చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి సార్, లైక్ మ్యారిటల్ లైఫ్, రిలేషన్స్ కానీ, పేరెంట్స్ కి పిల్లలకి అవుతున్న ఇబ్బందులు కానీ, ఇవి చాలా ఉన్నాయి. ఈ కంటెంట్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తప్పకుండా డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.